10వ తరగతి విద్యార్థులకి స్వాగతం. మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు మరికొన్ని అంశాలను మనం రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మరికొన్ని అంశాలను మనం ఈరోజు నేర్చుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్రిటిక్వింగ్ ఇన్ సిఏ డిబేట్స్. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని తయారు చేసేటటువంటి సమయంలో భారత రాజ్యాంగ పరిషత్ అనేటువంటి సంస్థ ఏర్పడింది అని చెప్పి మనం అనుకున్నాం. ఆ సంస్థ దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ రాజ్యాంగ రచనకి సమయం తీసుకోవడం జరిగింది. అయితే భారత రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ తయారు చేసిన తర్వాత, అంటే చిత్తుప్రతిని తయారు చేసిన తర్వాత అందులోని అంశాలని ప్రజల మధ్య చర్చకు ఉంచడం జరిగిందనమాట. అప్పుడు జరిగినటువంటి ఆ చర్చల్లో కొన్ని క్రిటిసిజమ్స్ గురించి, ఆ డిబేట్లో జరిగినటువంటి కొన్ని క్రిటిసిజమ్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. క్రిటిసిజం ఆన్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఈజ్ మెర్లీ ఏ కాపీ ఆఫ్ ద 1935 యాక్ట్ మౌలానా హజరత్ మొహానీ. దీని రాజ్యాంగాన్ని చిత్తుప్రతిని తయారు చేసిన తర్వాత ప్రజలందరి మధ్య చర్చ పెట్టడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ సభ్యులు కూడా ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాల మీద చర్చించడం జరిగింది. ఆ సందర్భంలో మౌలానా హజరత్ మొహానీ అనేటువంటి ఆయన ఏమని చెప్పారంటే, కాన్స్టిట్యూషన్ ఈజ్ మెరీలీ ఏ కాపీ ఆఫ్ ద 1935 యాక్ట్. భారత రాజ్యాంగం 1935లో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ యాక్ట్ ఉంది. ఆ యాక్టులో ఉన్నటువంటి అంశాలే రాజ్యాంగంలో ఎక్కువగా ఉన్నాయి. అంటే 1935 భారత ప్రభుత్వ చట్టము బ్రిటిష్ వారు చేయడం జరిగింది. ఆ 1935 యాక్ట్లో ఉన్నటువంటి అంశాలనే తిన్నగా నేరుగా భారత రాజ్యాంగంలోకి తీసుకోవడం జరిగింది. ఇది 1935 యాక్ట్కి ఒక డూప్లికేట్ మాత్రమే మీరు తయారు చేశారు. రాజ్యాంగం అంటే పూర్తిగా భారతదేశ పరిస్థితులకు అన్వయిస్తూ రాసినటువంటి రాజ్యాంగం కాదు. మీరు చెప్తున్నటువంటి రాజ్యాంగంలో ఎక్కువ భాగం 1935లో యాక్ట్లో ఉన్నటువంటి అంశాలే ప్రస్తుతం మీరు చెప్తున్న రాజ్యాంగంలో కూడా ఉన్నాయి అని చెప్పి మౌలానా హజరత్ మొహానీ అనేటువంటి ఆయన చెప్పడం అనేటువంటిది జరిగింది. నిజంగా కూడా మన భారత రాజ్యాంగంలో ఎక్కువ అంశాలు ఈ 1935లో బ్రిటిష్ వారు చేసినటువంటి ఆ 1935 యాక్ట్ నుంచి ఎక్కువ అంశాలని భారత రాజ్యాంగంలో చేర్చడం అనేటువంటిది జరిగిందనమాట. అందుకనే ఆయన ఆ విధంగా చెప్పారు. మౌలానా హజరత్ మొహానీ గారు 1935 యాక్ట్ డిడ్ నాట్ గ్రాంటెడ్ యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్. అదేవిధంగా ఆయన అలా అన్నారు కదా, కానీ 1935 చట్టంలో మరి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ లేదు, అంటే సార్వత్రిక వయోజన ఓటు హక్కు. అప్పుడు మనం అనుకున్నాం కేవలం ప్రతి 100 మెంబర్లో 10 మెంబర్స్కి మాత్రమే అప్పట్లో ఓటు హక్కు ఉండేది. కానీ మన రాజ్యాంగంలో దేశంలో ఉన్నటువంటి ఎంతమంది ప్రజలైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి కులం కానీ, మతం కానీ, భాష కానీ, స్త్రీలు పురుషులు అనే భేదభావాలు కానీ, ధనికులు పేదవారు అనే భేదభావాలు కానీ, చదువుకున్నవారు చదువుకోని వాళ్ళు అనే భేదభావాలు కానీ లేకుండా దేశంలో ఉన్న 18 సంవత్సరాలు నిండిన వయోజనులందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం అనేటువంటిది జరిగిందనమాట. అది మరి 1935 యాక్ట్లో లేదు. సో డ్యూరింగ్ ద ఫ్రీడమ్ మూమెంట్ వెన్ క్యాబినెట్ మిషన్ విజిటెడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అపోజ్డ్ 1935 యాక్ట్. 1935 చట్టాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వ్యతిరేకించింది. 1935లో బ్రిటిష్ వారు తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం జరిగింది. కానీ మన రాజ్యాంగంలో ఆ చట్టంలోని అంశాలని ఎక్కువగా తీసుకొచ్చి పెట్టారు అని చెప్పి మౌలానా హజరత్ మొహానీ గారు చెప్పడం జరిగింది. నౌ దే ప్రిపేర్డ్ ద కాన్స్టిట్యూషన్ బేస్డ్ ఆన్ 1935 యాక్ట్.
మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ చట్టం మాకొద్దు, దుర్మార్గమైన చట్టం అని వ్యతిరేకించారు కదా 1935 యాక్ట్ని. మరి మన రాజ్యాంగంలో ఆ చట్టంలోనే ఉన్నటువంటి ఎక్కువ అంశాలని ఎందుకు మీరు చేర్చడం జరిగింది అని చెప్పేసి ఈ మౌలానా హజరత్ మొహానీ అనేటువంటి ఆయన క్వశ్చన్ చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ఈయనే అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో ఒక ఆయన అంబేద్కర్ గారు మీకు తెలుసు. ఆ గెడ్డంతో ఉన్నటువంటి మరొక ఆయనే మౌలానా హజరత్ మొహానీ అనమాట. ఆయనే క్వశ్చన్ చేయడం జరిగింది. 1935 యాక్ట్ అని మొత్తం భారత రాజ్యాంగంలో చేర్చారు, ఎక్కువ అంశాలను ఆ యాక్ట్ నుంచే తీసుకోవడం జరిగింది అని ఆయన క్రిటిసైజ్ చేయడం జరిగింది. పైగా ఈ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. మరి వ్యతిరేకించినప్పుడు రాజ్యాంగంలో ఆ చట్టంలో అంశాలనే తీసుకొచ్చి ఎందుకు చేర్చారు మీరు అని చెప్పి మౌలానా హజరత్ మొహానీ అనేటువంటి ఆయన క్వశ్చన్ చేయడం అనేటువంటిది జరిగిందనమాట. క్రిటిసిజం ఆఫ్ దామోదర స్వరూప్ సేద్ సోషలిస్ట్ పార్టీకి చెందినటువంటి ఆయన అనమాట. ఇప్పుడులో సోషలిస్ట్ పార్టీ లేదనుకోండి, అప్పట్లో ఉండేది సోషలిస్ట్ పార్టీ, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీల్లో కలిసిపోవడం జరిగింది. క్రిటిసిజం ఆఫ్ దామోదర్ స్వరూప్ సేత్ అనేటువంటి ఆయన రాజ్యాంగాన్ని ఏ విధంగా క్రిటిసైజ్ చేశారనేది చూద్దాం. ఇగ్నోర్ విలేజెస్, మనకి ఆయన ఏమన్నారంటే దామోదర్ స్వరూప్ సేత్ అనేటువంటి ఆయన గ్రామాలని పట్టించుకోలేదు. భారత రాజ్యాంగం అంతా చెప్పింది, కేంద్రం గురించి, రాష్ట్రాల గురించి, అన్నిటి గురించి చెప్పింది. కానీ దేశంలో ముఖ్యమైనవి విలేజెస్, గ్రామాలు. ప్రజలందరూ గ్రామాల్లోనే నివసిస్తారు. మరి ఎక్కువ మంది గ్రామాల్లోనే నివాసం ఉంటున్నారు. సరే, ఆ గ్రామీణ ప్రజలకి ఏం చేస్తాం అనేటువంటిది, ఆ గ్రామీణ ప్రజలకి చేసే ఉపయోగం ఏంటి, ఏ విధంగా ప్రభుత్వం ఆ గ్రామీణ ప్రజల్ని ఆదుకుంటుంది అనేటువంటి విషయాలు ఏవి కూడా రాజ్యాంగంలో చెప్పడం అనేటువంటిది జరగలేదు. కాబట్టి గ్రామీణ ప్రాంతాలని రాజ్యాంగం పట్టించుకోలేదు అని చెప్పేసి దామోదర స్వరూప్ సేత్ గారు చెప్పారు. ఇంకా మెంబర్స్ ఆఫ్ సిఏ వర్ నాట్ ఎలక్టెడ్ బై ద అడల్ట్ ఫ్రాంచైజ్. అదేవిధంగా భారత రాజ్యాంగంలో సభ్యుల ఎన్నిక దగ్గర ముందుగానే మనం చెప్పుకున్నాం, వీళ్ళెవరు కూడా ప్రజల చేత నేరుగా ఎన్నిక కాబడలేదు, పరోక్షంగా ఎన్నుకోబడ్డారు, సంస్థానాధీశుల దగ్గర నుంచి అయితే నియమించబడ్డారు. అది కూడా ఈయన విమర్శించారు. ఎందుకంటే ప్రజల నుంచి ఎన్నుకోబడిన వ్యక్తులే రాజ్యాంగాన్ని తయారు చేయాలి, కానీ ప్రజల నుంచి ఏ విధంగానూ ఎన్నుకోబడినటువంటి ఈ వ్యక్తులు రాజ్యాంగాన్ని తయారు చేయడం ఏంటి అని దామోదర్ స్వరూప్ సేత్ గారు చెప్పడం జరిగింది. డ్రాఫ్ట్ డస్ నాట్ అడాప్ట్ ఫ్రమ్ మోర్ రీసెంట్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద టైమ్ లైక్ సోవియట్ యూనియన్. అదేవిధంగా భారత రాజ్యాంగంలో మరి ఈ మధ్యకాలంలో సోవియట్ యూనియన్ అంటే రష్యాలో వచ్చినటువంటి కమ్యూనిస్ట్ విప్లవాన్ని గురించి కానీ, కమ్యూనిస్ట్ భావాలను గురించి కానీ రాజ్యాంగం పట్టించుకోలేదు. కమ్యూనిస్ట్ సిద్ధాంతం అంటే ఏంటి, దేశ ప్రజలందరికీ కావలసిన వస్తువుల్ని ప్రభుత్వమే సప్లై చేస్తుంది. అదేవిధంగా ప్రజల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు ఉండకూడదు. అంటే బాగా కోటీశ్వరులు, బాగా పేదవారు అన్నట్టుగా ఉండకూడదు. ప్రజలందరూ ఇంచుమించుగా ఒకే విధమైన ఆదాయ మార్గాలని కలిగి ఉండాలి అనేటువంటిది సోవియట్ సిస్టమ్. కానీ అటువంటి సిద్ధాంతాలని భారత రాజ్యాంగంలో చేర్చలేదు. ఎందుకంటే రీసెంట్గా వచ్చినటువంటి మార్పులు, రష్యాలో వచ్చినటువంటి మార్పులు, అటువంటి ప్రజలకు ఉపయోగపడే మార్పుల్ని భారత రాజ్యాంగంలో చేర్చలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. రీడ్ ద సేస్ ఆఫ్ డిఎస్ సేత్ ఇన్ పేజ్ నెంబర్ 242. మీరు టెక్స్ట్ బుక్లు మీ దగ్గరే ఉన్నాయి కాబట్టి పేజ్ నెంబర్ 242 తీసి అందులో డిఎస్ సేత్ గారు ఇంకా ఏం చెప్పారు అనేటువంటి విషయాలను మీరు టెక్స్ట్ బుక్లో ఒకసారి గమనించండి. నెక్స్ట్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిబేట్స్ ఆన్ ఫండమెంటల్ రైట్స్, అంటే ప్రాథమిక హక్కుల మీద ఆ డిబేట్స్లో ఏం జరిగింది అనేటువంటిది చూద్దాం. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రైట్ టు ఈక్వాలిటీ, ఇట్ వాజ్ డిసైడెడ్ టు లీగల్లీ పుట్ యాన్ ఎండ్ టు ద ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ. అదేవిధంగా మనకి ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ఇచ్చారు. మొదట్లో 7 ఉండేవి, తర్వాత ఇప్పుడు అవి ఆస్తి హక్కుని తీసేయడం వలన
ప్రస్తుతానికి 6 ఉన్నాయి. మళ్ళీ ఈ విద్యా హక్కు చట్టాన్ని చేర్చడంతో 7 హక్కులు అవడం అనేటువంటిది జరిగింది. ఇన్ ద కాంటెస్ట్ ఆఫ్ రైట్ టు ఈక్వాలిటీ అంటే సమానత్వం. రైట్ టు ఈక్వాలిటీ అంటే సమానత్వం, ఈక్వాలిటీ అనమాట. ఇట్ వాజ్ డిసైడెడ్ టు లీగల్లీ పుట్ యాన్ ఎండ్ టు ద ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ. ఈ అంటరానితనం అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైన లోపం. అంటే అంటరానితనం అంటే ఏంటి? కొన్ని కులాల వాళ్ళని అస్పృశ్యులుగా, అంటరాని వారిగా చూసేవారు. అంటే ఈ మధ్యకాలంలో కాస్త తగ్గిందేమో కానీ పూర్వకాలంలో ఓసీ అటువంటి కులస్తులు అంటే బ్రాహ్మలు, ఇటువంటి వైశ్యులు, ఇటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ కులాలకి చెందినటువంటి వాళ్ళని తమ ఇళ్లలోకి కానీ తాము వెళ్ళే గుడుల్లోకి కానీ వాళ్ళని రానిచ్చేవారు కాదనమాట. అంటరానితనం అనేటువంటిది అమల్లో ఉండేది. అయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అంటరానితనాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. రైట్ టు ఈక్వాలిటీ, ఫండమెంటల్ రైట్స్లో ఈక్వాలిటీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సమానత్వపు హక్కు అంటాం తెలుగులో. రైట్ టు ఈక్వాలిటీ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అందులో భాగంగానే అన్టచబిలిటీని నిషేధించారు. అంటరానితనాన్ని నిషేధించడం అనేటువంటిది జరిగిందనమాట. రీడ్ ద డిస్కషన్ ఇన్ పేజ్ నెంబర్ 243. ప్రమదరంజన్ ఠాగూర్, ఎస్సి బెనర్జీ, రోహిణి కుమార్ చౌదరి, కేఎం మున్షి, ధీరేంద్రనాథ్ దత్ ఎక్సెట్రా పార్టిసిపేటెడ్ ఇన్ దీస్ డిబేట్స్. అంటే ఈ అంటరానితనం అనేటువంటి దాని విషయంకి సంబంధించి మనకి టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 243లో వీళ్ళందరూ కూడా ఆ విషయం గురించి తమ అభిప్రాయాలు తెలియచేయడం జరిగింది. ఎవరెవరంటే ప్రమదరంజన్ ఠాగూర్ అనేటువంటి ఆయన, ఎస్సి బెనర్జీ అనేటువంటి ఆయన, రోహిణి కుమార్ చౌదరి, కేఎం మున్షి, దామోదర్నాథ్ దత్, ఇటువంటి వాళ్ళందరూ ఈ అన్టచబిలిటీని గురించి వివరించారు. వీళ్ళలో కొందరు ఏమంటారంటే అన్టచబిలిటీకి ఒక నిర్వచనం ఇవ్వండి, అసలు అంటరానితనం అనేది ఏంటి అనేది ఒక నిర్వచనం ఇవ్వండి. ఆ నిర్వచనం ఇస్తే ఏది అంటరానితనం, ఏది అంటరానితనం కాదు అనేటువంటిది తెలుస్తుంది. అంటరానితనాన్ని నిషేధించాం అన్నారు మీరు రాజ్యాంగంలో. సరే, అంటరానితనాన్ని నిషేధించారు, కరెక్టే. అసలు అంటరానితనం అంటే ఏంటి, దేన్ని మనం అంటరానితనం అనొచ్చు అనేటువంటి దాని విషయంలో మీరు రాజ్యాంగంలో క్లారిటీ ఇవ్వలేదు. ఏ చర్యలు అంటరానితనంలోకి వస్తాయో మీరు క్లారిటీ ఇవ్వకుండా అంటరానితనాన్ని నిషేధించామన్నారు కదా, మరి అది ఎలా అమలవుతుంది? అంటరానితనానికి ఒక నిర్వచనం ఇస్తే అప్పుడు బాగుంటుంది అని కొంతమంది చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. అంటే అప్పుడు మరికొంతమంది ఏమన్నారంటే అలా కాదు, అంటరానితనాన్ని నిర్వచించడం అనేటువంటిది కుదరదు, అది చాలా విశాలమైనటువంటి అంశం, దానికి నిర్వచనంలో బంధించడం అనేటువంటిది కాదు, కుదరదు అని మరికొంతమంది అన్నారు. అంటే ఉదాహరణకి అంటరానితనానికి ఒక నిర్వచనం ఇచ్చారు అనుకుందాం. అంటే కొన్ని అంటే నిమ్నజాతి కులాల వాళ్ళని తమ ఇళ్లలోకి రానివ్వకపోవడం, తాము వెళ్ళే గుడుల్లోకి రానివ్వకపోవడం, తాము చదువుకునే పాఠశాలల్లోకి వాళ్ళని రానివ్వకపోవడం, ఇదే అంటరానితనం అని వాళ్ళు నిర్వచించారు అనుకుందాం. అంటరానితనం దానికే పరిమితం అయిపోద్ది. దానికి మించి ఉన్న అంటరానితనం ఇంకా చట్టం లెక్కలోకి రాదు. ఎందుకంటే వీళ్ళు నిర్వచనం ఇస్తే, ఇప్పుడు అయితే ఇవ్వలేదు కాబట్టి సమస్య లేకపోయింది. కొంతమంది ఏమో నిర్వచనం ఇవ్వాలి, ఏది అంటరానితనంలోకి వస్తుంది ఏది రాదో క్లారిటీ ఉండదు కదా అని కొంతమంది అంటే, మరికొంతమంది ఏమన్నారంటే అంటరానితనం అనేది చాలా విశాలంగా ఉంది, దాన్ని ఒక నిర్వచనం ఇచ్చి దానికి మాత్రమే అన్వయించడం అనేటువంటిది కుదరదు అని మరికొంతమంది అన్నారనమాట. అంటే ఒక నిర్వచనం ఇచ్చామనుకోండి, అదే అంటరానితనం అవుతుంది. ఆ నిర్వచనంలో ఏదైతే ఉందో అదే అంటరానితనం అవుతుంది. అంటే ఉదాహరణకు మనం అనుకున్నట్టుగా తమ ఇళ్లలోకి కొన్ని కులాల వాళ్ళని రానివ్వకపోవడం, తాము వెళ్ళేటటువంటి దేవాలయాల్లోకి కొన్ని కులాల వాళ్ళని రానివ్వకపోవడం, తాము చదువుకునేటువంటి స్కూల్స్, యూనివర్సిటీస్, కాలేజీల్లో కొన్ని కులాల వాళ్ళని రానివ్వకపోవడం, ఇదే అంటరానితనం అని అక్కడ నిర్వచించారనుకోండి, అదే అవుతుంది, అదే అంటరానితనం అవుతుంది.
అలా కాకుండా మరి ఇంకా చాలా రకాలుగా పేద ప్రజలు హింసించబడ్డారు. వాళ్ళని కులం పేరుతో దూషించే వాళ్ళు ఉన్నారు. కులం పేరుతో దూషించే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఆ కులస్తుల్ని ఎక్కడో ఊరికి దూరంగా నివసించే విధంగా చేసినటువంటి విధానం ఉంది. ఆ కులస్తులు ఎవరికి కూడా ఇంకా అనేక రకాలైనటువంటి మరి ఆ కులస్తులు ఎవరు కూడా ఉన్నత కులాల వారు ఉంటున్నటువంటి ప్లేసుల్లోకి కానీ ఎక్కడికి కూడా వెళ్ళడానికి లేదు. అదేవిధంగా వాళ్ళు మరి ఉన్నత కులస్తులు ఎవరు కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళరు. మరి ఇవన్నీ కూడా అంటరానితనంలోకి రావు కదా అప్పుడు మరి. అంటరానితనాన్ని మనం అలా నిర్వచించేసి వదిలేసామనుకోండి, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా అంటరానితనంలోనికి రావు. కాబట్టి అందరూ కలిసి చివరికి ఏ నిర్ణయం తీసుకున్నారంటే, అంటరానితనం ఏ రూపంలో ఉన్నా సరే అది నిషేధించడం జరిగింది అని రాజ్యాంగంలో చెప్పడం జరిగిందనమాట. అంటరానితనం ఏ రూపంలో ఉన్నా సరే, అంటే అంటరానితనాన్ని ఒక 2, 3 అంశాలకి మనం నిర్వచించేస్తే ఆ మిగిలిందంతా అంటరానితనం కాకుండా పోద్ది. మళ్ళీ వాళ్ళు ఇబ్బందులు పెట్టడం స్టార్ట్ చేస్తారు. అలా కాకుండా ఏ రూపంలో మనం అంటరానితనాన్ని ప్రదర్శించినా అది నేరమే. వాళ్ళు ఇచ్చినట్టు వాళ్ళ చేతితో మంచినీళ్ళు ఇస్తే మనం తాగలేదనుకోండి, అది అంటరానితనమే, అది నేరమే. వాళ్ళని మనం చదువుకునే బడిలోకి మనం రావద్దన్నాం అనుకోండి, అది నేరమే, అది అంటరానితనమే. వాళ్ళు మనం వెళ్ళే గుళ్ళోకి వాళ్ళని రావద్దనం అనుకోండి, అది అంటరానితనమే. అదేవిధంగా వాళ్ళని కులం పేరుతో తిట్టామనుకోండి, నువ్వు తక్కువ కులమోడురా అని తిట్టామనుకోండి, అది అంటరానితనమే. అదేవిధంగా నువ్వు తక్కువ కులమోడు కాబట్టి ఈ ఉద్యోగం చేయకూడదురా అన్నావు అనుకోండి, అది అంటరానితనమే. నువ్వు తక్కువ కులమోడు కాబట్టి నా ఇంట్లో నిన్ను పనికి పెట్టుకోనరా అన్నావు అనుకోండి, అది అంటరానితనమే. ఈ విధంగా ఈ కుల ప్రకారంగా మనం చూపించే ఏ రకమైన వివక్షత అయినా సరే అంటరానితనంలోనికే వస్తుంది. అటువంటి అన్ని రకాల అంటరానితనాలని రాజ్యాంగంలో నిషేధించాలి అని చాలామంది చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. వీళ్ళందరూ చెప్పడంతో చివరికి అంటరానితనానికి రాజ్యాంగంలో నిర్వచనం ఇవ్వలేదు. అంటే అన్టచబిలిటీకి నిర్వచనం ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏ రూపంలో అంటరానితనం ఉన్నా సరే అది నిషేధించడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ నిమ్న కులాల్లో ఉన్న ఆడపిల్లల్ని ఉన్నత కులాల వాళ్ళు చేసుకోకపోవచ్చు. లేదా నిమ్న కులాల్లో ఉన్న అబ్బాయి ఉన్నత కులాల్లో అమ్మాయిని ప్రేమించితే అది పెళ్లి చేసుకోవడం అప్పట్లో కుదిరేది కాదు. జాతులు వేరు అనేవారు. ఇప్పుడు వాటిని కూడా రద్దు చేయడం జరిగింది. ఏ కులం వారైనా, ఏ కులంలో అమ్మాయినైనా అబ్బాయినైనా వివాహం చేసుకోవచ్చు. రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళకి ఇష్టమైతే, ఇష్టం కాకుండా చేయడం కుదరదు అనుకోండి, వాళ్ళకి ఇష్టమైతే చేసుకోవచ్చు. ఈ విధంగా అనేక రకాల డిబేట్స్ అనేటువంటివి అక్కడ మనకి రాజ్యాంగంలో జరిగినాయి. మా ఫండమెంటల్ రైట్స్ గురించి కానివ్వండి, లేదా రాజ్యాంగం గురించి కానివ్వండి, ఇతర లక్షణాలు ఎన్నింటి గురించో పెద్దలందరూ అక్కడ కూర్చుని చక్కగా చర్చించడం జరిగింది. ఆ డిబేట్స్ జరిగినట్టే ఒక ఫోటోని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా, అలాగే మన జవహర్లాల్ నెహ్రూ గారు, వీళ్ళందరూ కూడా మనకి అక్కడ ఆ ఫోటోలో కనిపిస్తూ ఉన్నారు. గాంధీ తాత వీళ్ళందరూ కూడా మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నారు. Eventually, it was decided to leave the definition of untouchability out of the Constitution and leave it to the legislature to make appropriate laws in future. ఆ విధంగా మరి రాజ్యాంగంలో దానికి ఒక నిర్వచనాన్ని ఇవ్వడం మానేసి తర్వాత కాలంలో వచ్చే సమస్యలను బట్టి పార్లమెంటు తర్వాత కాలంలో ఈ అన్టచబిలిటీని గురించి శాసనాలు చేయవచ్చు. ప్రస్తుతం దానికి ఏ విధమైన నిర్వచనం ఇవ్వడం లేదు. కానీ భవిష్యత్తులో జరిగేటటువంటి ఆ సమస్యలను బట్టి, ఆ వచ్చేటటువంటి ఆ విధానాలను బట్టి, లేదా అక్కడ జరిగేటటువంటి ఆ విధానాలను బట్టి అప్పటికప్పుడు కొత్త శాసనాలు అనేటువంటివి మరి ఆ పార్లమెంట్ అనేటువంటిది తయారు చేయడం బెటరు. ఇప్పుడే మనం ఏదోటి అనేసుకుని పెట్టేసి కంటే భవిష్యత్తుకే వదిలేద్దాం దాని నిర్ణయాన్ని అని చెప్పేసి వాళ్ళు, భవిష్యత్తుకే అంటే పార్లమెంట్కి, అంటే ప్రజలు ఎన్నుకున్న సభకే వదిలేద్దాం. ఈ అన్టచబిలిటీకి సంబంధించి భవిష్యత్తులో వాళ్ళు ఏ విధంగా చట్టం చేసుకుంటారో వాళ్ళకే వదిలేద్దాం అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. కాన్స్టిట్యూషన్ అండ్ సోషల్ ఇంజనీరింగ్, అదేవిధంగా భారత రాజ్యాంగం దాని యొక్క సామాజిక బాధ్యత గురించి మనం చూసినట్లయితే, ద మేకర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కన్ఫర్టెడ్ ద
fact that Indian society was ridden with inequality, injustice, and deprivation, and was victim of colonial politics policies which had exploited its economy. అదేవిధంగా భారతదేశంలో మనం తీసుకున్నట్లయితే రిడెన్ విత్ ఇన్ఈక్వాలిటీ, భారతదేశ సమాజంలో మనకు స్వాతంత్రం వచ్చేటప్పటికి ఇన్ఈక్వాలిటీ చాలా ఎక్కువగా ఉంది. కొంతమంది కొన్ని కులాల వాళ్ళు కొన్ని కులాల వాళ్ళని అంటరాని వాళ్ళుగా, హీనులుగా చూసేవారు. ఇంజస్టిస్, అందరికీ సమాన న్యాయం అనేటువంటిది అందడం లేదు. అండ్ వాజ్ విక్టిమ్ ఆఫ్ కొలోనియల్ పాలసీస్, అదేవిధంగా బ్రిటిష్ వారి యొక్క విధానాల వలన మనం సామాజికంగా, ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కోవడం, మన ఆర్థిక వ్యవస్థ ఎంతో ఇబ్బందుల్ని ఎదుర్కోవడం అనేటువంటిది జరిగింది. thus the constitution has to facilitate social change and also development. అందువలన భారత రాజ్యాంగం దేశంలో సామాజిక మార్పుని తీసుకురావడానికి మరియు డెవలప్మెంట్, అభివృద్ధిని కొనసాగించడానికి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు అనేటువంటివి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే సోషల్ చేంజ్ కోసమేమో అంటరానితనాన్ని నిషేధించారు. అంటరానితనాన్ని నిషేధించడమే కాకుండా మరి ఓటు హక్కు ఇవ్వడం, అందరికీ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఏమన్నారంటే రాజ్యాంగం తయారు చేసేటప్పుడు అందరికీ ఓటు హక్కు వద్దు, కేవలం చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఇవ్వండి ఓటు హక్కు. ఎందుకంటే చదువు లేనివాడు ఏం ఆలోచిస్తాడు, వాడు ఎవరు ఎమ్మెల్యే అవ్వాలో, ఏం చేయాలో వాడికి ఏం తెలుస్తుంది, ఎవరికి ఓటు వేస్తాడు వాడికి తెలదు కదా, కేవలం చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఇవ్వండి అని కొంతమంది వాదించారు. కొంతమంది డబ్బున్న వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వండి అని కొంతమంది వాదించారు. కొంతమంది స్త్రీలకి ఓటు హక్కు అవసరం లేదు, పురుషులకు మాత్రమే ఇవ్వండి అని కొంతమంది వాదించారు. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాత దేశ ప్రజలందరికీ ఓటు హక్కు ఇవ్వడం మన ధర్మం. మన దేశంలో ఈ దేశ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారం దేశ ప్రజలందరికీ ఉండాలి. ఏ ఒక్క వర్గానికో ఈ దేశ ప్రజలను ఎన్నుకునే అధికారాన్ని మేము కట్టబెట్టలేము. వాడు చదువుకున్నా చదువుకోకపోయినా వాడు తనకు నచ్చిన వ్యక్తికి తన ఓటు వేసుకునే అధికారం, అవకాశం భారతదేశంలో 18 సంవత్సరాలు, అంటే అప్పట్లో 21 సంవత్సరాలు పెట్టారులేండి, ఇప్పుడంటే 18 సంవత్సరాలకి తగ్గించారు. అంటే భారత రాజ్యాంగం స్టార్ట్ అయినప్పుడు ఓటు హక్కు వయసు 21 సంవత్సరాలు అనమాట. 21 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగంలో చేర్చారు. తర్వాత రాజీవ్ గాంధీ టైంలో ఆ ఓటు హక్కు వయసుని మరి 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. ప్రస్తుతం అయితే మనందరికీ 18 సంవత్సరాలు నిండగానే ఓటు హక్కు రావడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. తర్వాత జవహర్లాల్ నెహ్రూ సెడ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ రిప్రజెంట్స్ ద నేషన్ ఆన్ ఎ మూవ్ థ్రోయింగ్ అవే ద షెల్ ఆఫ్ ఇట్స్ ఫాస్ట్ పొలిటికల్ అండ్ పాసిబుల్లీ సోషల్ స్ట్రక్చర్ అండ్ ఫ్యాషనింగ్ ఫర్ ఇట్సెల్ఫ్ ఏ న్యూ గవర్నమెంట్ ఇన్ ఇట్స్ ఓన్ మేకింగ్. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు రాజ్యాంగం గురించి. ఎప్పటి వరకు కూడా ప్రభుత్వ పాలన నడిచింది. బ్రిటిష్ వారి రాజ్యాంగం ప్రకారంగా, బ్రిటిష్ వారి చట్టాల ప్రకారంగా ప్రభుత్వ పాలన నడిచింది. కానీ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కొత్త రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. కొత్త రాజ్యాంగాన్ని తయారు చేసుకుని మన భారతదేశ అవసరాలకు, మన భారతీయుల ఆకాంక్షలకి అనుకూలంగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకున్నాం. బ్రిటిష్ వారి కాలంలో అది అలా లేదు, వారికి అనుకూలంగా ఉంది. బ్రిటిష్ వారి యొక్క ప్రయోజనాలకి అనుకూలంగా ఉన్నటువంటి రాజ్యాంగం అది. కానీ ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి రాజ్యాంగం, కొత్త రాజ్యాంగం మన భారతీయుల అభిప్రాయాలకి, ఆశలకి అనుకూలంగా ఉన్నటువంటి రాజ్యాంగం. ఇది ఎలా ఉంటుందంటే పాత బట్టలను విడిచి కొత్త బట్టలు వేసుకున్నట్టుగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే బ్రిటిష్ వారి రాజ్యాంగం పాత బట్టలు, ఆ పాత బట్టలు వేసుకుంటే మనకి అన్ఈజీగా ఉంటుంది కదా. ఎప్పుడో పూర్వకాలం నాటి బట్టలు వేసుకుంటే అంటే సరిపోవు, పొట్టు అయిపోతాయి, బిగువుగా ఉంటాయి, అన్ఈజీగా ఉంటుంది. సో బ్రిటిష్ వారి రాజ్యాంగం కూడా అలాగే ఉంది. మన ఆశలకి అనుకూలంగా లేదు, వాళ్ళ దోపిడీకి అనుకూలంగా ఉంది ఆ రాజ్యాంగం. పాత బట్టలలాగా కష్టంగా, ఇబ్బందిగా ఉంది.
కానీ ఇప్పుడు మనం ఆ ప్రభుత్వాన్ని పారద్రోలం, బ్రిటిష్ వారిని పారద్రోలం, మన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం, మన రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం చేసుకున్నటువంటి రాజ్యాంగం నూతనంగా కుట్టించుకున్న వస్త్రాలు ఎంత అందంగా ఉంటాయో, శరీరానికి ఎంత కంఫర్ట్గా ఉంటాయో, అంటే సైజులు కొలతలన్నీ తీసుకుని కరెక్ట్గా టైలర్ కుడతాడు కదా, సరిగ్గా ఫిట్ అవుతాయి కదా కొత్త బట్టలు, అందంగా కూడా కనిపిస్తాయి కదా. ఆ విధంగా ఈ నూతన రాజ్యాంగం అనేటువంటిది నూతన వస్త్రాలలాగా ఉంటుంది. ప్రజల ఆకాంక్ష వస్త్రాల్లా ఉండడం అంటే ఏంటి? ప్రజల కోరికలకి, ఆకాంక్షలకి అనుగుణంగా కొత్త రాజ్యాంగం ఉంటుంది అని చెప్పైన నెహ్రూ గారు చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. ద కాన్స్టిట్యూషన్ thus has many previous facilitating social change. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్, అదేవిధంగా కాన్స్టిట్యూషన్ మెనీ ప్రొవిజన్స్ ఫెసిలిటేటింగ్ సోషల్ చేంజ్, అంటే సామాజిక మార్పు తీసుకురావడానికి భారత రాజ్యాంగం ఎంతగానో కృషి చేయడం, అనేక అంశాలని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. దాంట్లో భాగంగా ద ప్రొవిజన్ ఫర్ రిజర్వేషన్స్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, అదేవిధంగా భారత రాజ్యాంగంలో షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ అంటే ఎస్సీలు మరియు ఎస్టీలు, షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీలు, షెడ్యూల్ ట్రైబ్ అంటే ఎస్టీలు, ఈ కులాల వారికి మరి ప్రత్యేకంగా రిజర్వేషన్ అనేటువంటిది కల్పించడం అనేటువంటిది జరిగింది. అంటే ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉంది, చదువుకోవడానికి కాలేజీలు, యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించుకోవడానికి కూడా వాళ్ళకి రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అలాగే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరానితనాన్ని రద్దు చేయడం జరిగింది అని మనం ఇంతకుముందే చెప్పుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. ద మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బిలీవ్డ్ దట్ ద మోర్ granting of the right to equality and right to vote were not enough to overcome age-old injustices suffered by SCs and STs. Therefore, the constitution makers provide reservations of seats in legislature and government jobs for SCs and STs. అదేవిధంగా మరి రాజకీయంగా కూడా ఈ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి రిజర్వేషన్లు అనేటువంటివి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి కొన్ని నియోజకవర్గాలని రిజర్వ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఉదాహరణకి మనం ఉన్నటువంటి అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం, ఈ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం ఎవరికి రిజర్వ్ చేయబడింది? ఎస్సీలకి రిజర్వ్ చేయబడింది. అంటే షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి రిజర్వ్ చేయబడింది. అంటే ఎప్పుడు కూడా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళే పోటీ చేస్తారు, వేరే క్యాస్ట్ వాళ్ళు పోటీ చేయడానికి లేదు. ఇప్పుడు కూడా మనకి ఏంటంటే అమలాపురం నియోజకవర్గం షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి రిజర్వ్ చేయబడింది. కాబట్టి ఈ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా, ఎంపీగా పోటీ చేయాలంటే అతను షెడ్యూల్ క్యాస్ట్ వాడయ్యే తీరాలి. ఓసీ వాళ్ళు కానీ, బీసీ వాళ్ళు కానీ ఈ పదవికి పోటీ చేయడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలని వాళ్ళకి రిజర్వ్ చేశారు. ఆ నియోజకవర్గాల నుంచి ఆ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే పోటీ చేయాలన్నమాట. అలాగే పాడేరు నియోజకవర్గం విశాఖపట్నంలో అది ఎస్టీలకి రిజర్వ్ చేశారు, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి రిజర్వ్ చేయడం అనేటువంటిది జరిగింది. అలాగే మీ ఊర్లో కూడా కొన్ని వార్డు మెంబర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ మెంబర్లు, సర్పంచ్ పదవులు అవి కూడా రిజర్వ్ చేస్తారు. రిజర్వ్ చేస్తే ఈ సంవత్సరం ఈసారి బీసీఏ మహిళ పోటీ చేయాలి అంటారు సర్పంచ్ కింద. అంటే మీ ఊరిలో బీసీఏ మహిళలే దానికి పోటీ చేయాలంతే, ఇంకా ఓసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ పోటీ చేయడానికి లేదు. అయితే అవి రోస్టర్ ఉంటుంది, నెక్స్ట్ మారుతూ ఉంటాయి. కానీ అమలాపురం నియోజకవర్గం మాత్రం మారదు, ఇంక ఎప్పటికీ కూడా ఎస్సీనే పోటీ చేయాలి అక్కడ. అంటే భవిష్యత్తులో ఏమన్నా చట్టం తీసుకొచ్చి మార్పు చేస్తే మారుతుందేమో, కానీ అంతవరకు కూడా అమలాపురం నియోజకవర్గంలో ఎస్సీలే పోటీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ద కాన్స్టిట్యూషన్ ఆల్సో హ్యాస్ ఇన్ ఇట్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ విచ్ సెట్స్ అవుట్ మెయిన్ సోషల్ సిస్టమ్ బిఫోర్ ద గవర్నమెంట్. అదేవిధంగా మరి ఆదేశిక సూత్రాలు అనేటువంటివి మనకి రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. వీటిని ఐరిష్ అంటే ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి
తీసుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటే ప్రజలకి ప్రభుత్వం చేయవలసినటువంటి కనీసమైనటువంటి విషయాలని మనకి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ చెప్పడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ ద గైడ్లైన్స్ ఆర్ ప్రిన్సిపల్స్ గివెన్ టు ద స్టేట్ గవర్నమెంట్స్ ఆఫ్ ఇండియా టు బి కెప్ట్ ఇన్ మైండ్ వైల్ ఫార్మింగ్ లాస్ అండ్ పాలసీస్. అదేవిధంగా భారత ప్రభుత్వం మరి తన విధానాలని రూపొందించుకునే సమయంలో, చట్టాలు రూపొందించుకునే సమయంలో ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి ఏ విధంగా చట్టాలు తయారు చేయాలి అనేటువంటి విషయాల్ని మనకి ఇక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటువంటిది, తెలుగులో ఆదేశ సూత్రాలు అని చెప్పి మనం పిలుస్తాం, అవి తెలియచేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. One important aspect of the social engineering is the problem of the right of minorities. అదేవిధంగా భారతదేశంలో మైనారిటీస్ ఉన్నారు. ముఖ్యంగా మైనారిటీస్ అంటే ఏంటి? తక్కువ సంఖ్యలో ఉన్నవారు అని అర్థం. మైనారిటీస్ అంటే తక్కువ సంఖ్యలో ఉన్నవారు అని అర్థం. అంటే ఇండియాలో మెజారిటీ పీపుల్ ఎవరు? హిందూస్. హిందూ మతానికి చెందిన వాళ్ళే మెజారిటీ పీపుల్ అనమాట. ఎక్కువ మంది హిందూ మతస్థులే ఉన్నారు ఇండియాలో. మరి కొద్ది సంఖ్యలో ముస్లిమ్స్ ఉన్నారు ఇండియాలో. పంజాబ్ ఏరియాలో, చుట్టుపక్కల ఏరియాలో సిక్కులు ఉన్నారు. అలాగే విధంగా క్రైస్తవులు ఉన్నారు. బౌద్ధ మతానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. జొరాస్ట్రియన్ పార్సీ మతానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ జైన్ మతానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. వీళ్ళందరూ మైనారిటీస్లోకి వస్తారు. అంటే తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో ఉన్నవాళ్ళు హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జొరాస్ట్రియనిజమ్స్, జైన్స్ వీళ్ళందరూ కూడా భారతదేశంలో నివసిస్తున్నారు. మరి వీళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. సో వాళ్ళ కోసం కూడా భారత రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేకమైన అంశాలను చేర్చడం అనేటువంటిది జరిగిందనమాట. వాళ్ళ కోసం కూడా కొన్ని నియోజకవర్గాలు అనేటువంటి కేటాయించడం, లేదా కొన్ని సంస్థలని, ట్రస్టులని ఏర్పాటు చేయడం అనేటువంటివి జరగడం అనేటువంటిది జరిగిందనమాట. దే డిసైడెడ్ టు గివ్ స్పెషల్ ప్రొటెక్షన్ టు ద మైనారిటీ కమ్యూనిటీ సో దట్ దే డో నాట్ ఫీల్ మార్జినలైజ్డ్ బై ద మెజారిటీ. అదేవిధంగా అత్యధిక సంఖ్యలో ఉన్నవారి నుంచి తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి క్రైస్తవులకి కానీ, ముస్లింలకి కానీ, సిక్కులకి కానీ ఎప్పుడైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ తరపున ప్రభుత్వం నిలబడుతుంది. అంటే మెజారిటీ వాళ్ళు ఈ తక్కువ సంఖ్యలో ఉన్నారు కదా, ఒరే మీరు ముస్లింలు అందరూ పాకిస్తాన్ పోండ్రా, ఇక్కడ ఉండడం కుదరదురా, మీ ఇక్కడి నుంచి మిమ్మల్ని తరిమేస్తాంరా అంటే కుదరదు. ఎందుకంటే మనం సెక్యులర్ స్టేట్, లౌకిక రాజ్యం కాబట్టి తరిమేస్తామంటే కుదరదు. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు మన భారతదేశంలో ఒకరితో ఒకరు కలిసిమెలిసి జీవించవలసిందే. మీ మెజారిటీ ఉన్నాం కదా, మిమ్మల్ని ఇక్కడి నుంచి తరిమేస్తామంటే గవర్నమెంటు, రాజ్యాంగం ఒప్పుకోదనమాట. ఆ విధంగా వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి రక్షణలు ఏర్పాటు చేయడం జరిగింది. వన్ సచ్ రైట్ ఈజ్ ద రైట్ ఆఫ్ రిలీజియస్ మానిటరీస్ టు రన్ దేర్ ఓన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సచ్ ఇన్స్టిట్యూషన్స్ మే ఈవెన్ రిసీవ్ గవర్నమెంట్ ఫండ్స్. అదేవిధంగా ఈ మైనారిటీ వాళ్ళు తమకు కొన్ని విద్యా సంస్థలను కూడా ప్రారంభించుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్ ఉంటాయి చూడండి, చాలా ఉంటాయి మనకి కాకినాడలో కానివ్వండి, చాలా మన మండపేటలో కూడా సెయింట్ ఆన్స్ స్కూల్ ఉంది కదా, అలాగనమాట. క్రైస్తవ మిషనరీ సంస్థలు పాఠశాలల్ని కానీ, కాలేజీలకు కానీ, క్రైస్తవులనే కాదు ముస్లింలైనా ఎవరైనా సరే, ఏ మతం వాళ్ళైనా సరే ఈ పాఠశాలల్ని, కాలేజీలని ఏర్పాటు చేసుకోవడానికి గవర్నమెంట్ అనుమతి ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ అవసరమైతే ఆ పాఠశాలలకి ఎయిడ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఫండ్స్ అనమాట. ఎయిడ్ అంటే ఏంటంటే ఫండ్స్ అనేటువంటివి, డబ్బులు అనేటువంటిది గవర్నమెంట్ సమకూర్చడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ద కాన్స్టిట్యూషన్ టుడే, ఈరోజు మనకి రాజ్యాంగం ఎలా ఉంది అనేటువంటిది మనం చూస్తే, ద కాన్స్టిట్యూషనల్ మేకర్స్ వర్ అవేర్ దట్ లాస్ విల్ హ్యావ్ టు బి అమెండెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అదేవిధంగా భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం
అమల్లోకి వచ్చింది. మరి ఆ తేదీన స్టార్ట్ అయిన రాజ్యాంగమే ఈనాటికి అలాగే ఉందా అంటే అందులో ఎన్నో మార్పులు వచ్చినాయి. అంటే రాజ్యాంగాన్ని మార్చుకోవడం జరిగింది. ఎన్నో చట్టాలు చేసి కొత్త చట్టాలు చేసి రాజ్యాంగాన్ని మార్చుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే మొత్తం మార్చేయలేదు, కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. స్టార్టింగ్లో ఉన్నటువంటి రాజ్యాంగమే ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఆ స్టార్టింగ్లో ఉన్న రాజ్యాంగంలో కొన్ని అంశాలని తీసివేయడం జరిగింది, లేని అంశాలని కలపడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా కొత్త కొత్త చట్టాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. విద్యా హక్కు చట్టం వచ్చింది మనకి. అది మనకి రాజ్యాంగం స్టార్ట్ అయినప్పుడు విద్యా హక్కు చట్టం లేదు. మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది, సమాచార హక్కు చట్టం వచ్చింది మనకి. అది కూడా రాజ్యాంగం స్టార్టింగ్లో లేదు, తర్వాతే ఇవ్వడం అనేది జరిగింది. అలాగే మొన్న స్త్రీల మీద అత్యాచారాలకు వ్యతిరేకంగా కూడా మరి కొత్త చట్టాలని తీసుకురావడం అనేటువంటిది జరిగింది అన్నమాట. ఆ విధంగా అవసరాలను బట్టి, కొత్తగా కలుగుతున్నటువంటి అవసరాలను బట్టి కొత్త కొత్త చట్టాలని తయారు చేసి రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అమెండింగ్ ద ఆర్టికల్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ కెన్ బి ఇనిషియేటెడ్ ఓన్లీ బై ద పార్లమెంట్. అయితే భారత రాజ్యాంగానికి సవరణ అంటే మార్పులు ఎవరు చేయగలరయ్యా అంటే పార్లమెంటు మాత్రమే చేయగలుగుతుంది. రాష్ట్ర శాసనసభలు ఏవి కూడా రాజ్యాంగాన్ని మార్చలేవు. రాజ్యాంగాన్ని ఎవరు మార్చగలరు? సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్లో ఉన్నటువంటి పార్లమెంట్ మాత్రమే మార్చగలుగుతుంది అన్నమాట. ఇట్ నీడ్స్ ద అప్రూవల్ ఆఫ్ 2/3 మెంబర్స్ ఇన్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ అండ్ లోక్సభ. అదేవిధంగా రాజ్యాంగాన్ని మార్చాలంటే పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభలో 2/3 మెజారిటీ అనుకూలంగా రావాలి, రాజ్యసభలో కూడా 2/3 మెజారిటీ అనుకూలంగా రావాలి. అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అండ్ సమ్ ఆర్టికల్స్ మే బీ అమెండెడ్ ఓన్లీ విచ్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ద స్టేట్ లెజిస్లేచర్ as well and some articles may be amended only with accept from the state legislature as well. అదేవిధంగా కొన్ని అంశాలని 2/3 మెజారిటీతో పాటుగా దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో మెజారిటీ రాష్ట్రాలు ఆమోదించవలసి ఉంటుందన్నమాట. ఇది మరీ కష్టతరంగా ఉంటుంది. ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ ఆల్సో అప్రూవ్స్ ద న్యూ అమెండ్మెంట్ బిల్ లైక్ అదర్ లాస్. అదేవిధంగా భారత రాష్ట్రపతి కూడా ఈ చట్టాలని ఆమోదించవలసి ఉంటుంది. అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభ ఆ చట్టాన్ని ఆమోదించాలి, రాజ్యసభ ఆ చట్టాన్ని ఆమోదించాలి. కొన్ని వాటి విషయంలో రాష్ట్రాలలో ఉన్నటువంటి శాసనసభలు కూడా వాటిని ఆమోదించాలి. ఇంకా ప్రతిదాన్ని రాష్ట్రపతి కూడా ఆమోదించడం అనేటువంటిది జరగాలన్నమాట. ఇక్కడ అమెండ్మెంట్స్ మనం చూసినట్లయితే రాజ్యాంగానికి జరిగినటువంటి సవరణలు 1950లో స్టార్ట్ అయిందని అనుకున్నాం కదా. 1951 నుంచి 60 మధ్య ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో రాజ్యాంగానికి 7 సవరణలు జరిగినాయి. నెక్స్ట్ 1961 నుంచి 70 మధ్యలో ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో 15 సవరణలు రాజ్యాంగానికి చేయడం జరిగింది. బార్ పైన ఉంది చూడండి. 1971 నుంచి 80 మధ్యకాలంలో మధ్య ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో భారత రాజ్యాంగానికి 22 సవరణలు చేయడం అనేటువంటిది జరిగింది. అలాగే 1981 నుంచి 1990 మధ్యకాలంలో కూడా భారత రాజ్యాంగానికి 22 సవరణలు చేయడం అనేటువంటిది జరిగింది. అలాగే 1991 నుంచి 2000 మధ్యలో 16 సవరణలు చేశారు. 2001 నుంచి 2003 మధ్యలో 17 సవరణలు అనేటువంటివి చేయడం అనేటువంటిది జరిగిందనమాట. కమ్యూనికేషన్ స్కిల్ సమయంలో ఈ గ్రాఫ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇస్తున్నాడు. చాలాసార్లు ఈ గ్రాఫ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మీకు టెక్స్ట్ బుక్లో కూడా ఈ గ్రాఫ్ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంటే రాజ్యాంగ సవరణలు ఆయా 10 సంవత్సరాల కాలంలో ఎన్ని జరిగినాయి అనేటువంటిది మనకి ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. టోటల్గా మనం ఎన్ని బార్లు కలుపుకుంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2013 మధ్య కాలంలో ఈ పైన ఉన్నటువంటి అంకెలన్నీ కలుపుకుంటే మనకి మొత్తం రాజ్యాంగ సవరణలు అనేటువంటివి రావడం అనేటువంటిది జరుగుతుందనమాట. సిన్స్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ ఆన్ 26 January 1950,
Till 2013, nearly 99 amendments were made. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 2013కి మధ్యలో 99 సార్లు రాజ్యాంగాన్ని సవరించుకోవడం అంటే మార్చుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. మేజర్ చేంజెస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ వర్ మేడ్ డ్యూరింగ్ 1970s. 1970వ సంవత్సరంలో రాజ్యాంగంలో చాలా కొత్త మార్పుల్ని తీసుకురావడం జరిగిందనమాట. ఫస్ట్లీ 2 words యాడెడ్ ఇన్ టు ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగ ప్రవేశిక ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో. ఆ ప్రియాంబుల్లో మనకి 2 పదాలని యాడ్ చేయడం జరిగింది. అవి ఏంటి అంటే సెక్యులర్ అండ్ సోషలిస్ట్. సెక్యులర్ అంటే లౌకికవాదం, అంటే దేశంలో ప్రజలు ఎవరైనా తమకు నచ్చిన మతాన్ని ఆచరించుకోవచ్చు. నెక్స్ట్ సోషలిస్ట్ అంటే సామ్యవాదం, దేశంలో ప్రజలందరికీ సంపద సమానంగా పంపిణీ అవ్వాలి అని సోషలిస్టులు చెప్తారు. ఈ 2 పదాలు స్టార్టింగ్లో లేవు. తర్వాత కాలంలో 1970లో ఈ 2 పదాలని యాడ్ చేయడం జరిగింది. మెనీ వర్డ్స్ ఇన్ ద ప్రియాంబుల్ లైక్ ఈక్వాలిటీ, లిబర్టీ, జస్టిస్ ఎక్సెట్రా ఎంపసిస్డ్ దీస్ వాల్యూస్. అదేవిధంగా ప్రియాంబుల్లో ఉన్నటువంటి ఈక్వాలిటీ సమానత్వం, లిబర్టీ అంటే స్వేచ్ఛ, జస్టిస్ అందరికీ న్యాయం, ఇవన్నీ కూడా మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. ద సెకండ్ మేజర్ ఈవెంట్, సర్టెన్ ప్రొవిజన్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కెనాట్ బి చేంజ్డ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను ఎట్టి పరిస్థితుల్లో మార్చడం కుదరదు. అవి ఏంటయ్యా అంటే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కులు అనేటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మార్చడం అనేటువంటిది కుదరదు అనమాట. ఇన్ ద జడ్జిమెంట్ ఆన్ కేశవానంద భారతి కేస్, సుప్రీం కోర్ట్ ఆర్గ్యూడ్ దట్ దేర్ ఆర్ సర్టెన్ బేసిక్ ప్రిన్సిపల్స్ అపాన్ విచ్ ద నేషన్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్, దే కెనాట్ బి చేంజ్డ్. అదేవిధంగా కేశవానంద భారతి అనేటువంటి ఆయన అంటే మొదట్లో ఫండమెంటల్ రైట్స్లో ఈ ఆస్తి హక్కు కూడా ఉండేదన్నమాట. తర్వాత కాలంలో భూ సంస్కరణలు తీసుకొచ్చి జమీందారుల యొక్క భూముల్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని పేదలకు పంచడం జరిగింది. ఆ కేసులో కేశవానంద భారతి అనేటువంటి ఆయన దగ్గర ఉన్న భూముల్ని గవర్నమెంట్ తీసేసుకుంది. అప్పుడు ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశాడు. నాకు ఫండమెంటల్ రైట్ ఇచ్చారు, ఆస్తి హక్కు ఇచ్చారు, కానీ నా ఆస్తిని గవర్నమెంట్ అక్రమంగా తీసేసుకుంది, స్వాధీనం చేసేసుకుంది, కాబట్టి నా ఆస్తిని నాకు ఇప్పించండి అని చెప్పి కేశవానంద భారతి అనేటువంటి ఆయన సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అలాగే గోలక్నాథ్ అనేటువంటి ఆయన కూడా కేసు వేశారు, అలా ఆ తీర్పులు వచ్చినాయి. అప్పుడు భారత రాజ్యాంగాన్ని సవరించి ఇందిరాగాంధీ టైంలో ఈ ఫండమెంటల్ రైట్స్లో ఉన్నటువంటి ఆస్తి హక్కుని తీసి, ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసి లీగల్ రైట్గా పెట్టారు. లీగల్గా అంటే మనకి కొంతవరకు ఆస్తి ఉండొచ్చు, ప్రభుత్వం చెప్పింది ఇంతమందికి ఇన్ని ఎకరాల పొలం ఉండొచ్చు అని చెప్పింది ప్రభుత్వం, అంతవరకు మనకి ఆ ఆస్తి మీద హక్కు ఉంటుంది. అంటే ఒక కుటుంబం ఉందనుకోండి, వాళ్ళకి 12 ఎకరాలు ఉండాలి. ప్రస్తుతం మన ఏరియాలో ఉన్న దాని ప్రకారంగా అయితే 12 ఎకరాలు, అంటే ఒక తల్లి తండ్రి 2 అబ్బాయిలు ఉన్న కుటుంబానికి మ్యాక్సిమం 12 ఎకరాలు ఉండొచ్చు. అంతకు మించి మన ఆస్తి ఉందనుకోండి గవర్నమెంట్ తీసేసుకోవచ్చు. అయితే 12 ఎకరాలను మాత్రం గవర్నమెంట్ తీసుకోవడానికి లేదు. 12 ఎకరాల వరకు మనకి ఆస్తి హక్కు ఉంది, 12 ఎకరాలు దాటితే మాత్రం లేదనమాట. ఆ విధంగా మార్చడం అనేటువంటిది జరిగింది. అదే ఫండమెంటల్ రైట్లో ఉందనుకోండి, మనకి 12 ఎకరాలు కాదు 12,000 ఎకరాలు ఉన్నా సరే ప్రభుత్వానికి తీసుకునే హక్కు లేదు. ఇది మనకు ఫండమెంటల్ రైట్లో ఈ ఆస్తి హక్కు ఉన్నప్పుడు. కానీ అప్పుడు ఏం చేసింది గవర్నమెంట్, ఈ ఆస్తి హక్కుని ఇస్తూనే దాన్ని ఫండమెంటల్ రైట్ నుంచి బయటికి తీసుకొచ్చి లీగల్ రైట్గా పెట్టింది. అంటే లీగల్ అంటే ఏంటి, మనకి 12 ఎకరాల వరకు మనకి లీగల్, మన ఆస్తి మీద మన హక్కు ఉంది. 12 ఎకరాలు దాటితే మాత్రం లేదు. 12 ఎకరాలు దాటితే మాత్రం ఇది నా ఆస్తి, నేనే ఉంచుకుంటాను అనడానికి లేదనమాట. ఆ విధంగా మనకి ఈ చట్టాలు అనేటువంటివి తయారవుతున్నాయి. కేశవానంద భారతి అనేటువంటి ఆయన అప్పట్లో ఆస్తి హక్కు మీద చాలా భారతదేశంలో సంచలనాత్మకమైనటువంటి కేసు అనమాట. ఈ ఆస్తి అంతా నాదే అని ఆయన కోర్టులో కేసు వేశాడనమాట, ఫండమెంటల్ రైట్ని బట్టి. దోస్ బేసిక్ ప్రిన్సిపల్స్
ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్ని ఏర్పాటు చేయడం, ఫెడరల్ క్యారెక్టర్ సమాఖ్య విధానం, సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి అత్యున్నత అధికారం ఇవ్వడం, సావరెంటీ ఆఫ్ ద నేషన్ దేశ సార్వభౌమాధికారము, ప్రొవిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ వెల్ఫేర్ స్టేట్ ఎక్సెట్రా. అదేవిధంగా మరి ప్రజలందరికీ న్యాయం అందించడానికి వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ప్రజలకి ఉపయోగపడే మనం సంక్షేమ పథకాలు చూస్తున్నాం కదా, వృద్ధులకి పింఛన్ అనేటువంటిది ఇస్తున్నారు, అలాగే రేషన్ కార్డు ద్వారా బియ్యం అనేటువంటిది ఇస్తున్నారు, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం అనేటువంటిది ఇస్తున్నారు, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు, మరి ఇంకా రకరకాలుగా ఆదరణ పథకం అని ఇలా రకరకాల పథకాల ద్వారా మరి ఆరోగ్యశ్రీ ద్వారా మరి పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు కదా. ఇవన్నీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ కిందకి రావడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి భారత రాజ్యాంగం అనేటువంటి ఈ పాఠ్యాంశం మనకి ఈ రోజుతో మనకి పూర్తి అవడం అనేటువంటిది జరిగిందనమాట. తర్వాత రేపు ఇది పార్ట్ 5 ఇది. పార్ట్ 5 అయిన తర్వాత ఈ భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక 2 వీడియోలు ఉన్నాయి. ఆ 2 వీడియోలు నేను మీకు వాట్సాప్లో పెడతాను, నెక్స్ట్ డే పెడతాను. ఈ పార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే పెడతాను. ఆ 2 వీడియోలు కూడా మీరు చూసి మంచి జ్ఞానాన్ని పొందుతారని చెప్పి నేను భావిస్తున్నాను. తర్వాత ఒక 2 రోజులు దీని మీద గూగుల్ ఫామ్ క్విజ్ తయారు చేసి గూగుల్ ఫామ్ క్విజ్ కూడా మీకు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరొక కొత్త లెసన్తో మళ్ళీ మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే, మీ అందరికీ చక్కగా అర్థమైంది రాజ్యాంగం పాఠం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎక్కడైనా ఎవరికైనా డౌట్లు ఉంటే నా వాట్సాప్కి మీకు డౌట్ మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెడితే దానికి ఆన్సర్ మళ్ళీ మీకు తిరిగి నేను వాయిస్ మెసేజ్ రూపంలో కానీ లేకపోతే మామూలుగా టైప్ చేసి కానీ పెట్టడం జరుగుతుంది. ఈ రాజ్యాంగం అనే కాదు, ఏ విషయం మీదైనా సరే మీకు డౌట్ అని అనిపిస్తే దానికి సంబంధించిన విషయాన్ని నన్ను మీరు క్వశ్చన్ చేస్తే అప్పుడు దానికి ఆన్సర్ని నేను మీకు వాయిస్ మెసేజ్లో వీలుగా ఉంటే మా వాయిస్ మెసేజ్లో తెలియజేస్తాను, లేదా టైప్ చేసి తెలియజేయడం ఈజీగా ఉంటే అలాగే తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకే, ఉంటాను. బాయ్.